ఓం నమో రామదూతాయ. ఈ వీడియోలో మనం యాదాద్రి క్షేత్రం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. దీనిని కలియుగ వైకుంఠము అని, పంచనారసింహ క్షేత్రము అని, ఋష్యారాధన క్షేత్రమని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రం యొక్క పురాణ ప్రాముఖ్యత, దివ్య అనుభూతులు, గుహాలయ నిర్మాణం వల్ల ప్రత్యేక స్థానం లభించింది. ఈ క్షేత్రానికి యాదాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే, స్కాందపురాణ ప్రకారంగా ఋష్యశృంగ మహర్షి కుమారుడైనటువంటి యాద మహర్షి ఈ కొండపై తీవ్ర తపస్సు చేశాడు. ఆయన భక్తికి ప్రసన్నుడైనటువంటి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. యాద మహర్షి కోరిక మేరకు ఈ గిరిపై శాశ్వతంగా నివసించడానికి అంగీకారం చేశాడు. అందుకే ఈ ప్రాంతమంతా కూడా యాదాద్రిగా, తరువాత యాదగిరిగా ప్రసిద్ధి చెందింది. హిరణ్యకశిపుని సంహరించిన తరువాత నరసింహస్వామి ఉగ్రరూపంలో ఉన్నాడు. ఆ సమయంలో యాద మహర్షి తపస్సు చేసి స్వామిని దర్శించుకున్నాడు. స్వామి ఆయనకు 5 రూపాలలో దర్శనమిచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. 1 జ్వాలా నరసింహ, 2 ఉగ్ర నరసింహ, 3 యోగానంద నరసింహ, 4 గండభేరుండ నరసింహ, 5 లక్ష్మీ నరసింహగా. ఈ కారణంగా యాదాద్రిని పంచనారసింహ క్షేత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. యాదాద్రిలోని తెలుసుకోవాల్సినటువంటి గొప్ప రహస్యాలు ఏంటి అంటే, స్వామివారు గుహలో వెలిశారు. యాదాద్రి యొక్క అత్యంత విశేషమైనటువంటి అంశం ఏమిటంటే, మొదట ఈ దేవాలయం ఒక సహజ గుహలో వెలిసింది. గర్భగుడి ప్రాంతం సాధారణ ఆలయంలా కాకుండా గుహాకారంలో నిర్మాణాన్ని కలిగి ఉంది. భక్తులు దీనిని దివ్యశక్తి కేంద్రంగా భావిస్తూ ఉంటారు. భారతదేశంలో నరసింహస్వామి అనేక క్షేత్రాల్లో ఉన్నప్పటికీ ఒకే క్షేత్రంలో 5 భిన్న రూపాల ప్రాధాన్యం కలిగి ఉండడం యాదాద్రి ప్రత్యేకతగా భావించబడుతుంది. అనేక భక్తులు యాదాద్రి స్వామివారిని వైద్య నారసింహుడుగా కూడా భావిస్తారు. మానసిక ఆందోళన, గ్రహదోషాలు, దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని స్థానికుల విశ్వాసం. ముఖ్యంగా మండల ప్రదక్షిణలు చేసేటువంటి సంప్రదాయం ప్రసిద్ధి చెందింది. ఆలయ శిఖరంపై ఉన్నటువంటి సుదర్శన చక్రం దూర ప్రాంతాల నుండే కనిపించేలాగా నిర్మించబడింది. దీనికి దివ్య రక్షణ శక్తి ఉందని భక్తుల విశ్వాసం. భక్తుల నమ్మకం ప్రకారం నరసింహస్వామి ఇక్కడ అత్యంత త్వరగా భక్తుల ప్రార్థనలకు స్పందిస్తాడని విశ్వాసం ఉన్నది. అందుకే దీనిని కలియుగ వైకుంఠంగా పిలుస్తూ ఉంటారు. ఇటీవలి పునర్నిర్మాణం తర్వాత యాదాద్రి ఆలయం అద్భుతమైనటువంటి శిల్ప సంపదతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆలయంలోని రాతి శిల్పాలు, గోపురాలు, మండపాలు దక్షిణ భారత ఆలయ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఋషుల యొక్క తపోభూమిగా కూడా ఈ స్థలాన్ని పిలుస్తూ ఉంటారు. యాద మహర్షితో పాటు వ్యాస మహర్షి, ఇతర ఋషులు కూడా ఈ ప్రాంతంలో తపస్సు చేసుకున్నారని, ఫలితాన్ని పొందారని యాదగిరి మహాత్మ్యం పేర్కొంటుంది. భక్తులు తప్పక తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, యాదాద్రి మహిమలో గొప్పదైనటువంటి అంశము కేవలం అద్భుతాలు మాత్రమే కాదు, ఉగ్రనారసింహుడు భక్తుని పిలుపుకి కరుణామయ లక్ష్మీ నరసింహుడిగా మారినటువంటి క్షేత్రము అనేటువంటి భావన ఈ ఆలయానికి ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మికతను కూడా, అటువంటి విలువలను కూడా మనకిస్తుంది. యాదాద్రి ఆలయం కేవలం దేవాలయం మాత్రమే కాదు, అది భక్తి, తపస్సు, నరసింహతత్వము, దివ్య అనుగ్రహము కలిగినటువంటి మహాక్షేత్రం. గుహలో వెలిసినటువంటి స్వామి, పంచ నారసింహ రూపాలు, యాద మహర్షి తపస్సు, కలియుగ వైకుంఠము అనేటువంటి విశ్వాసము, ఇవన్నీ యాదాద్రిని భారతదేశంలోని అత్యంత విశిష్ట నారసింహ క్షేత్రాలలో ఒకటిగా నిలబెట్టాయి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఈ ఆలయంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించి స్వామివారి సంపూర్ణ ఆశీరనుగ్రహ కృపా కటాక్ష వీక్షణాలని పొందాలని, అట్లాగే మానవ జన్మని చరితార్థము చేసుకోవడానికి ఈ స్వామిని దర్శించి తిలకించాలని, స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని తెలియజేస్తున్నాము. అట్లాగే ఈ పరిసర ప్రాంతాల్లో స్వర్ణగిరి అనేటువంటి మరొక అద్భుతమైనటువంటి కట్టడం కూడా ఉన్నది. ఆ తర్వాత ఇంకా ఈ యాదాద్రి పరిసర ప్రాంతాలలో అనేకమైనటువంటి దేవాలయాలు కూడా ఉన్నాయి. స్వామివారి సంపూర్ణ అనుగ్రహం చేత వారందరినీ కూడా దర్శించుకొని ముక్తిని, మోక్షాన్ని పొందాలని, అట్లాగే ఈ యాదాద్రి స్థలాన్ని
పిక్నిక్ స్పాట్గా కాకుండా తీర్థయాత్రగా ఒక క్షేత్రముగా భావించి ఇక్కడికి విచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని, శత్రు రుణ రోగ ఈతి బాధలన్నీ కూడా తొలగించుకోవాలని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.